ఛానల్. ఎల్లరికూ వనక్కం, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. అదేంటంటే ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను. అది ముందుది వెనక మొత్తం కంప్లీట్ అండ్ మిడిల్లో మీకు అర్థమైపోద్ది అసలు ఏంటి దేని గురించి చెప్తుంది అని చెప్పి. సో అదేంటంటే ఒక 3 వీక్స్ 4 వీక్స్ ముందు చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతో నేను నాకు మాట్లాడాలి అని అనిపించలేదు. ఫస్ట్ అవి ఒక 1 వీక్ మొత్తం అందరికి దూరంగా ఉండాలి. అసలు ఎవరి బిహేవియర్ నచ్చలేదు ఫస్ట్ నాకు. అసలు ఎవరిని చూసినా ఏదో ఒక ఫాల్ట్ కనిపించడం, అసలు వాళ్ళతో మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ ఉండకపోవడం, వాళ్ళు మాట్లాడించినా నేను మాట్లాడతాను. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉండాలి, మంచిగా మాట్లాడి మంచిగా చూసుకోవాలి వీళ్ళని అనిపించినా నాకు వాళ్ళతో ఉండాలనిపించాను. అండ్ ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్తో కూడా నేను ఉండేదాన్ని కాదు. ఫస్ట్ చాలా దూరంగా ఉండేదాన్ని. అసలు ఆ వీక్ మొత్తం అసలు మైండ్ అంతా ఖరాబ్ ఉంది. అసలు ఎందుకు ఉందో కూడా తెలియదు, ఎందుకు అంత మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా తెలియదు. వితౌట్ రీజన్ అప్పుడప్పుడు నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఎట్లా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అప్పుడు అవి 1 వీక్ మొత్తం నేను ఏం చేశాను అంటే ఫుల్ నిద్ర అయ్యా. ఎప్పుడు ఖాళీ అవుతే అప్పుడు ఫుల్ నిద్ర స్లీప్ వేసేది అనమాట. సో అప్పుడు నాకు కళ్ళకు వచ్చిందన్నమాట ఒక రోజు భగవద్గీత చదివినట్టు, నేను చదివినట్టు. అది కూడా అసలు నేను బుక్స్ చదవను, నాకు అలవాటు కూడా లేదు. కానీ అప్పుడు ఆ వీక్లో నాకు కళ వచ్చింది. అండ్ నెక్స్ట్ డే నుంచి ఎందుకో బుక్స్ మీద ఇంట్రెస్ట్, చదవాలి, ఈ బుక్ చదివితే బాగుండు, ఆ బుక్ చదివితే బాగుండు. అండ్ తర్వాత నాకు ఆ కళ తర్వాత భగవద్గీత మీద ఎందుకో చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చదవాలి 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 అని చెప్పి. ఏదో నిజంగా నాకు అసలు బుక్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ టైం నాకు అట్లా అనిపించింది. అండ్ ఆ వీక్ మొత్తం ఇంకా చదవాలి, ఇదే మైండ్లో తిరుగుతుంది నాకు. ఎవరు ఏది మాట్లాడినా అరే భగవద్గీత చదవాలి, ఇదే చెప్పేదాన్ని అందరికీ, నాకు భగవద్గీత చదవాలనిపిస్తుంది అని చెప్పి. సో నేను మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, నాకు భగవద్గీత చదవాలనిపిస్తుంది, నేను ఆర్డర్ పెడతా అంటే సరే ఆన్లైన్లో చూద్దాం, అసలు ఏ బుక్ చదవాలి, దాని మీద అసలు ఐడియా లేదు. అసలు ఎట్లుంటుంది, ఎట్లా ఉంటుంది కదా అనేది సరే గూగుల్లో సెర్చ్ చేసా, దేంట్లో ఆర్డర్ చేయాలి, ఎంత ఉంది కాస్ట్ అంతా చూసుకుంటుంటే నా ఫ్రెండ్ ఏం చేసింది, తన ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పింది, ఇట్లా మాటల్లో మాట వస్తే నా ఫ్రెండ్కి ఇలా చదవాలనిపిస్తుంది అంట అని చెప్తే, అందులో ఒక అతను వాళ్ళ ప్రాజెక్ట్ కొలీగ్ అనమాట. సో అతను చెప్పాడు, ఇలా ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి ఫ్రీ బుక్ అంట, అది భగవద్గీత ఫ్రీగా ఉంటుంది. సో అది ఒక స్పాన్సర్స్ అంట, వాళ్ళు ప్రతి ఇంటికి ఒక బుక్ ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. కంప్లీట్ పెద్ద బుక్ ఉండదు, చిన్న బుక్, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. ఒకసారి అది ట్రై చేయమని చెప్పారు. సరే నేను కూడా అనుకున్నా ఫస్ట్ తను చెప్పిన తర్వాత, ఇట్లా ఓకే పెద్ద బుక్ అయితే నేను కూడా చదువుతానో లేదో అంత ఐడియా లేదు, ఎందుకంటే నాకు బుక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. కానీ చదవాలనిపిస్తుంది, సో ట్రై చేద్దాం. ఫస్టే పెద్ద బుక్ ఎందుకులే అంత అని చెప్పి ఫస్ట్ చిన్న బుక్ చదివితే దాన్ని బట్టి మనకు అర్థమైతే చదువుతానా లేదా, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు చదివితే ఏం ఇన్ఫర్మేషన్ నేను గెయిన్ చేసుకుంటా అని చెప్పి చాలా థాట్స్ వచ్చినాయి. సరే ఈ ఐడియా ట్రై చేద్దాం అతను చెప్పిందని చెప్పి నేను ఆ వెబ్సైట్కి వెళ్ళి అతను లింక్ షేర్ చేస్తాను మా ఫ్రెండ్కి. సో తను నాకు షేర్ చేసింది, దాని నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆర్డర్ చేసుకున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినప్పుడు అందరూ అసలు నిజంగా వచ్చిద్దా అన్న థాట్లో ఉండే, ఒక డైనమా ఉండే మొత్తం అందరికీ, అసలు నిజంగా వచ్చిద్దా అసలు అని చెప్పి. సరే ట్రై చేద్దాం అని చెప్పి నేను ఆర్డర్ చేశా. 2 వీక్స్ తర్వాత నాకు ఆర్డర్ వచ్చింది ఈరోజు అది. సో ఇదన్నమాట, అది కనిపిస్తుందా ఈ ఆర్డర్. నేను ఆల్రెడీ ఓపెన్ కూడా చేసేసిన. అండ్ ఇది మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది. 42 రూపీస్ పడింది, బట్ దే డిడ్ంట్ టేక్ అనమాట. 42 రూపీస్ తీసుకోలేదు వాళ్ళు. అండ్ బట్ ఏంటంటే ఈ భగవద్గీత నా దగ్గర రావడానికి చాలా కష్టాలు పడ్డాను నేను. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో నేను అడ్రస్ ఇచ్చా కదా, ఆ అడ్రస్ రాంగ్ అని చెప్తున్నాడు అతను. పోస్ట్ ఆఫీస్ అతను ఉంటాడు కదా, సో పీజీకి రావాల్సిన అడ్రస్ నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు, పీజీ అడ్రస్ అని చెప్తున్నాడు. లేదు అది నేను పెట్టింది కరెక్ట్ అడ్రస్, మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి అంటే లేదు రాంగ్ చూపిస్తుంది అని చెప్పి చాలాసేపు సతాయించాడు. బట్ ఫైనల్గా అయితే ఇచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో పెట్టాడు అనమాట. సో నేను వెళ్ళి తీసుకున్నా. రాగానే ఆత్రం ఆగలేదు మాకు, తొందరగా ఓపెన్ చేయాలి, చూడాలి అసలు వచ్చిందా నిజంగా అని ఎగ్జైట్మెంట్ ఉండే ఫ్రెండ్స్ అందరికీ. అందరు రాగానే ఓపెన్ చేసేసినాం. సో చూపిస్తాం ఈ బుక్. దిస్ ఇస్ ద బుక్ అనమాట, శ్రీమద్ భగవద్గీత యథార్థ గీత. వేలాది సంవత్సరాల తర్వాత శ్రీమద్ భగవద్గీతకు శాశ్వత వ్యాఖ్యానము అని చెప్పి ఉంది. ఫస్ట్ ఫ్రంట్ ఇదేమంటారు, ఇది ఏమో దీని మీద అయితే ఉంది. అండ్ దీని లోపల ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఇలా బొమ్మలు ఉంటే ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది చిన్నపిల్లల కదా. సో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో అయితే ఇట్లానే ఉంది బొమ్మలు అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇలా పేపర్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, ఇది నార్మల్ బుక్స్లో ఉన్నట్టుగానే ఉంది. అండ్ కంప్లీట్ ఇలా ఉంది. అండ్ దీని వెనుక శాస్త్రము, సందేశం అని చెప్పి చాలా ఉన్నాయి.
సో ఇదన్నమాట బుక్. మీలో ఎవరికైనా ఇలాంటి బుక్స్ చదవాలి అని ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఈ బుక్ భగవద్గీత చదవాలని ఉంటుంది కదా చాలామందికి, సో అలా ఉన్న వాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రీ బుక్ కదా, మనకు కాస్ట్ కూడా పడదు. మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఉంటుంది, మన మైండ్ చేంజ్ అవుతుంది, మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది చాలామంది చెప్పారు. నేను మా ఫ్రెండ్స్ చెప్పగానే నిజంగా అది చదివితే చాలా మంది ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైలే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనకు కోపం రాదు ఎవరి మీద. ఇప్పుడు ఏదన్నా మనకు ప్రాబ్లం వచ్చిందనుకో మనం టెన్షన్ పడతాం కదా, సో ఆ టెన్షన్ ఉండదు. ప్రతిదీ మనం చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే ప్రాబ్లమ్స్ వచ్చింది మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని డేర్గా మనం ఫేస్ చేస్తామని చెప్పారు. సరే చదువుదాం, నాకున్న ఏ ప్రాబ్లమ్స్ లేవు, బట్ ఎందుకో తెలియకుండానే నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను బుక్ తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఏంటనేది నేను చెప్తాను. అండ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే నేను దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రీ బుక్ అండి, ఫ్రీ వితౌట్ ఎనీ మనీ అనమాట. ఈవెన్ 1 రూపీ కూడా తీసుకోరు. అండ్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తీసుకోవచ్చేమో, ఇక్కడైతే ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ లేను. నేను అడ్రస్ చెప్పాను, అతను చెప్పేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళమని చెప్పా. సో అతను టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. సో వచ్చాక చూసాను నేను బుక్. కానీ చిన్న బుక్ అండి, మరి కంప్లీట్ పెద్ద బుక్ అయితే కాదు, చిన్న బుక్. ఇగో ఈ సైజ్లో ఉంది. సో అండ్ ఫస్ట్ ఎవరికైనా పెద్ద బుక్ చూడగానే అసలు పేజెస్ చూస్తేనే చదవాలనిపించదు. సో ఇలాంటి చిన్న బుక్స్ అయితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నగా కొన్ని పేపర్స్ కదా చదివేయచ్చులే అని చెప్పి. సో అందుకని చెప్పి నేను కంప్లీట్ బుక్ అది తీసుకోకుండా ఇది తీసుకున్నాను. చదివిన తర్వాత మనకు మైండ్ సెట్ అయింది కదా, ఆ తర్వాత మనం చదవగలుగుతామా లేదా అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దాని తర్వాత నేను ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈరోజు నేను స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అవుతుంది నేనైతే గెస్ట్ చేయలేకపోతున్నా. చేంజ్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది చెప్పారు. ఈవెన్ మా మమ్మీకి కూడా చెప్పాను, నేను ఇట్లా బుక్ ఆర్డర్ చేశాను ఫ్రీ బుక్ అంటే సరే మన ఇంటికి కూడా ఒక ఆర్డర్ పెట్టు, నేను కూడా ఖాళీ ఉన్న టైమ్స్లో చదువుకుంటా, అమ్మమ్మ కూడా యూజ్ అయింది కదా, సో నేను డాడీ కూడా యూజ్ అయింది చదువుకుంటానని చెప్పారు. సరే నేను ఇంటికి కూడా పెడతాను అని చెప్పాను. కానీ ప్రతి ఇంటికి ఒకటే బుక్ అండి, అంతకు మించి ఎక్కువ రాదు. ఒక ఫోన్ నెంబర్ పెట్టేసి మన డీటెయిల్స్ పెట్టేస్తే ఆ నెంబర్కి అంటే ఒక ఇంట్లో ఒక 5-6 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇంటికి ఒక బుక్ అని చెప్పారు. బట్ ఈవెన్ ఒక ఫోన్ నెంబర్కి ఒక బుక్ అనమాట. మీలో ఎన్ని ఫోన్స్, కానీ అడ్రస్ మాత్రం కొంచెం చేంజ్ చేసి పెట్టాలి. అదే అడ్రస్ మనం పెట్టామనుకో ఆల్రెడీ ఆర్డర్ చేశారు కదా ఆ ప్లేస్కి అని చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట. సో అందుకని చెప్పి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దీనికి సంబంధించి నేను కంప్లీట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు దాంట్లో ఏ డౌట్స్ ఉన్నాయి దీంట్లో అడగండి, బట్ దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్డర్ చేయాలి ఏంటని కంప్లీట్గా చెప్తాను మీకు. సో అదనమాట సంగతి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకేనా? Bye bye.